క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ధనవంతుడైన ఆయన మన నిమిత్తము దరిద్రుడై పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపముగా శాపముగా మార్చబడ్డారు. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డారు. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు మన నిమిత్తము మౌనుడై మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అంతగా దేవునికి లోబడ్డాడు. అందుకే దేవుడు ఆయనను అమితముగా హెచ్చించాడు. అదే విధముగా దేవుని సేవకుడైన మోషే దేవుని చేత ఏర్పరచబడి ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉన్నాడు. అయినను పలుమార్లు ఇశ్రాయేలీయులు పాపము చేస్తూ దేవునికి విసుగు పుట్టించిన వేళ, వారిని సంహరించాలని దేవుడు అనుకున్న వేళ, ఇశ్రాయేలీయులు మోషేకు వ్యతిరేకముగా లేచిన వేళ సైతము విధేయుడై తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుడే తనను హెచ్చించి మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు సాక్ష్యమిచ్చినాడు. దావీదుకు దేవుడంటే ఎంతో భక్తి, ప్రేమ. శ్రమలలో, బాధలలో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడే తనకు ఆశ్రయదుర్గముగా, దేవుడే తనకు కేడముగా ఎంచుకున్నాడు. తన స్వాస్థ్యముగా దేవుణ్ణి చూశాడు. అందుకే రాజైన సౌలు తనను చంపాలని చూచినప్పుడు, సౌలును చంపగల శక్తి దావీదుకు ఉన్నప్పటికీ కూడా, నేను కుక్కని కదా, మిన్నల్లిని కదా, నన్ను ఎందుకు చంపాలని చూస్తావు అని దేవునిచే అభిషేకించబడిన సౌలును చంపక అతని యొద్ద నుండి పారిపోతూ అతనిని ఎప్పటికప్పుడు ప్రేమిస్తూ క్షమిస్తూ జీవించాడు. అంతగా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడే అతని గురించి దావీదు నా ఇష్టానుసారుడు అని సాక్ష్యమిచ్చాడు. దావీదు సంతతి నుండే ఇశ్రాయేలీయులను సర్వలోకాన్ని పరిపాలించే రాజులకు రాజైన యేసుక్రీస్తు జన్మించేలా అతనిని హెచ్చించాడు. ప్రియులారా, నేడు మనము ఎలా ఉంటున్నాము? మన ఇష్టాలను, మన కోరికలను, మన ఆలోచనలను నెరవేర్చుకున్నటకు దేవునిని పక్కన పెడుతున్నామా, లేక దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు అన్ని విషయాలలో మనలను మనము తగ్గించుకుంటూ దేవునికి విధేయత చూపిస్తూ దేవుని చిత్తాన్ని చేయుటకు మనలను మనము తగ్గించుకుంటున్నామా? ఇక్కడ మనము చూసిన వారందరూ దేవుని ఎదుట తమను తాము తగ్గించుకున్నారు. అందుకే దేవునిచే హెచ్చింపబడ్డారు. అనేక పర్యాయములు మనుషుల మెప్పు మనము కోరుతుంటాము. వారి చేత హెచ్చించబడుతూ పొగడబడుతూ ఉంటాము. కానీ మనుషుల మెప్పు, ఘనత కేవలము కొద్ది కాలమే. దేవునిచే హెచ్చించబడుట మనకు ఎంతో ఘనతను, ఖ్యాతిని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నేటి నుండైనా మన ఇష్టానుసారముగా జీవించక దేవునికి విధేయులమై ఆయనచే హెచ్చింపబడుట నేర్చుకుందాము. అట్టి విధేయత, సమర్పణ కలిగిన జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వలోకమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అను మీ వాక్యము సెలవిస్తుండగా, ప్రభువా, మీ బిడ్డలుగా మమ్ములను మేము తగ్గించుకొని తగ్గింపు జీవితమును కలిగి జీవిస్తూ
మా జీవితముల ద్వారా, ప్రవర్తన ద్వారా మిమ్ములను అనేకులకు మాదిరికరముగా చూపిస్తూ మిమ్ములను ఘనపరిచి హెచ్చించే కృపలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.